క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ పునరుద్ధాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యు ఆల్ ఏ హ్యాపీ ఈస్టర్. ఈ యొక్క పండుగ ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకుంటున్న మహా గొప్ప పండుగ. మరి క్రిస్మస్కు ఎంతో సంతోషంతో ఆనందంతో జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈస్టర్కి మరి ఆ శిలువ శ్రమలను ఇంకా ధ్యానం చేస్తూ మరి మనమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ పండుగ రోజు మనము ఎక్కువగా ఇంకా ఉత్సహించి సంతోషించాలా. ఎందుకంటే ఇది ప్రపంచ మానవాళికి యొక్క యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా మహా 7 అద్భుత కార్యములు జరిగినాయి. వాటిని ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మరణం జయించి తిరిగి లేవటమే కాకుండా సాతాను ఆది సర్పము యొక్క ఆ విషపు కోరలను విరిచివేసి మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని ఛాలెంజ్ చేసినటువంటి రోజు. ఆ యొక్క పాపం యొక్క బలము లేక సాతాను యొక్క బలము మరణమే. సాతాను మరి ప్రతి ఒక్కరికి మరణ భయాన్ని కలిగజేస్తూ చివరకు వారు మరణించడం ద్వారా నరకానికి తీసుకొని పోతూ ఉంటాడు. అది సాతాను యొక్క ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభు జీవం ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి అది మనకి అందరికి కూడా లభించింది. నమ్మిన వారికి, విశ్వసించిన వారికి, ఆయన అందరూ అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చాడు. మొట్టమొదటగా మరి ఈ యొక్క పునరుద్ధానం దినం మనము గుడ్ ఫ్రైడే రోజు అనేక యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యములన్నీ చూసాం. సృష్టికర్త అయిన దేవుడు మరి తన కుమారుని ఎడల తాను పంపినటువంటి ప్రణాళిక అంతా నెరవేర్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఆ కార్యములన్నిటినీ కూడా ఆమోదించినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేవటం ద్వారా చూడండి, వాక్యం సన్నగా మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు శరీరమును బట్టి దావీదు సంతానం, రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడినది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను, మరణంలో నుండి పునరుద్ధానుడైన తర్వాత పక్షమున పరిశుద్ధాత్మ బట్టి దేవుని కుమారుడుగాను మరి ప్రభావముతో నిరూపింపబడను అని రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినది. మరి అంతేకాకుండా ప్రజలందరూ కూడా విశ్వసించారు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులందరూ, మరి 11 మంది శిష్యులందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి వారు నివసించినటువంటి దినములు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన ఆ యొక్క శిలువలో మరణించిన దినమున ఎంతో బాధపడుతూ ఉండినారు. అటువంటి వారందరూ కూడా ఎంతో సంతోషంతో మరలా తిరిగి లేవటం బట్టి ఆ యొక్క దేవుని చూసి మరి ఆయనతో కలిసి సహవాసం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద మరి అనేక ప్రాంతాలను పర్యటించి అనేక మందికి దర్శనం ఇచ్చి అనేక మందితో కలిసి మరి ముఖ్యంగా శిష్యులతో కలిసి భోజనాలు చేయటం, రొట్టె విరుచుట, మరి రొట్టె ద్రాక్షరసమును, మరి యొక్క పరిశుద్ధ సంస్కారం ఆచరించడం అన్నీ కూడా చేశాడు. కాబట్టి శిష్యులందరూ ఇంకా ఏమాత్రమూ సందేహం లేదు. ఆయన సందేహపడిన తోమ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని తాకి చూసి ఆ గాయములలో తన వేలు పెట్టి చూసి మరి ఈయన యేసుక్రీస్తు. ఎందుకంటే వారందరి భయం ఏంటంటే ఒక గోస్ట్ అని చెప్పి వాళ్ళు భావించేవాళ్ళు. అంటే చనిపోయినటువంటి ఆత్మ, అదొక ప్రేతాత్మగా అట్లా భావించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు క్లియర్గా చెప్పాడు, నేను శరీరంతో ఉన్నాను, పట్టుకొని చూడండి, నన్ను కావాలంటే తాకి చూడండి అని చెప్పాడు. ఆ విధంగా మరి ఈ యొక్క భూతాలకు వాటికి అన్నిటికీ కూడా శరీరం ఉండదు, రక్తం ఉండదు, మాంసం ఉండదు, ఎముకలు ఉండవు, ఏముండవు. కాబట్టి అటువంటిది కాదు, ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు శిలువ పునరుద్ధానం ద్వారా మానవాళికి అంతా వచ్చినటువంటి మహాద్భుత కార్యాలు, 7 మహాద్భుత కార్యములని అనుకున్నాం. డివైన్ ట్రాన్స్ఫర్మేషన్స్ లేక డివైన్ ఎక్స్చేంజ్ అనేవి జరిగినాయి. వాటిలో ఒకటి పునరుద్ధానము. మనకందరికీ కూడా నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే లభించింది. చనిపోయినా కానీ, మృతులు చనిపోయినా కానీ క్రీస్తునందు చనిపోయిన వారు మరి తిరిగి లేతురు అని రాయబడినది. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఎట్లా లేపబడ్డాడో అందుకని ఆయన మృతులలో మొదటివాడు, ప్రథమ ఫలముగా అనే మాట రాయబడింది. కాబట్టి ఆ విధంగా పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి మొట్టమొదటి మానవుడు ఆయనే. అదేవిధంగా మానవులందరూ కూడా ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన నమ్ముతారో, ఆయన శిలువ కార్యాన్ని విశ్వసిస్తారో, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అంగీకరిస్తారో వారందరూ కూడా
చనిపోయినను తిరిగి లేస్తారు, మరణించిన తిరిగి లేస్తారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడు. అదే క్రైస్తవ విశ్వాసంతో మనమందరం కూడా జీవిస్తున్నాం. మనందరం కూడా ఈ లోకంలో ఉండేది తాత్కాలికమైనప్పటికీ కూడా ఈ లోక యాత్రను ముగించినప్పుడు మరి వెంటనే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకందరూ కూడా దయచేశాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువుతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో ఈ యొక్క పరలోకం రాజ్యమునందు మనం అందరం కూడా ఎంతో సంతోషముతో మరి ఉండగలుగుతాం. ఆయన సన్నిధులని నిత్య సంతోషములను మనము అనుభవించగలుగుతాం. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకందరికీ కూడా ఆయన పునరుద్ధారుడై తిరిగి లేవటం బట్టి అవన్నీ కూడా లభించినాయి. తర్వాత ఇంకా కొన్ని ఫలితాలను లేక ఇందాక చెప్పినట్టుగా డివైన్ ఎక్స్చేంజెస్, డివైన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటి వాటిని చూస్తే మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చిందే పాపులను రక్షించటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చానని చెప్పి రాయబడినది. కాబట్టి ఆయన చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆయన యొక్క రక్తము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేయనని యోహాను పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన విధముగా ఆయన అందరి పాపములను క్షమించాడు. ఆయన అందరి పాపములను క్షమించాడు. చూడండి, మత్తయి సువార్త 26:28 అధ్యాయంలో, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తం అనేకల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. ఆయన యొక్క నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రకారము ఈ యొక్క రక్తము చిందింపబడింది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వారందరూ కూడా పరిశుద్ధులు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటిది రెండవ కార్యం. మొట్టమొదట యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ జరిగింది. తర్వాత నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటి, చూడండి, మన పాపములను క్షమించడమే కాకుండా మన అందరూ నీతిమంతులుగా తీర్చాడు. అది చాలా గొప్ప కార్యము. మరి దానికి సంబంధించినటువంటి వాక్యములను మనం చూస్తే హెబ్రీ పత్రిక రోమా 5:9 ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా తండ్రి యొక్క ఉగ్రత నుండి మనం రక్షింపబడుచున్నాము. ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని రాయబడింది. తర్వాత 2 కొరింథీ 5:21 చూస్తే మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం మెరుగని ఆయన మన కొరకు పాపిగా మారెను. పాపం మెరుగనేటువంటి దేవుడు పాపిగా చేయబడ్డాడు. పాపము అనేటువంటిది ఆయన జన్మములోను, ఆయన జీవితంలోను, ఆయన ఆలోచన తలంపులు, ఆయన ప్రవర్తనలోను ఎక్కడ కూడా లేదు. అటువంటి నిర్దోషి, నిష్కపటి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన రక్తమును చిందించడం ద్వారానే, అందుకని హెబ్రీ పత్రికలో రాయబడిన విధంగా రక్తము చిందించినదే పాప క్షమాపణ జరగదు అని రాయబడింది. అది మరి పాత నిబంధన కాలంలో కూడా ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఆ మాట రాయబడింది. కాబట్టి ఆ ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించాడు. అందుకని అంతకుముందంతా కూడా మరి కోడేళ్లను, పొట్టేళ్లను, మరి మేకపోతలను, అన్నిటిని కూడా వధించి ఆ యొక్క రక్తమును దేవునికి అర్పించడం ద్వారా దేవుడు వారి పాపాలను క్షమిస్తారని వాళ్ళు భావించేవాళ్ళు. అయితే దేవుడు ఆ యొక్క వాళ్ళ అర్పణను అంగీకరించినట్టుగా కూడా మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అంగీకరించినా కానీ ఆ రక్తం ఏం చేస్తుందంటే తాత్కాలికంగా మనిషి చేసినటువంటి తప్పు, ఏదో ఒక రక్తాపరాధం చేస్తుంటాడు, దాని కొరకు ఆ యొక్క పరిష్కారానికి ఆ పని చేసి దేవుని దగ్గర మరి క్షమాపణ పొందినట్లుగా ఆ రాజులు లేక నాయకులు ఎవరైతే ఆ బలులు అర్పిస్తున్నారో వాళ్ళు భావించేవాళ్ళు. కానీ అది పాపాన్ని కప్పేస్తుంది కానీ పాపాన్ని తీసివేసేది కాదు. కాబట్టి మరలా పాపం చేస్తుండేవాళ్ళు. కాబట్టి మరలా పాపం చేయటము, మరలా తప్పులు చేయటము, మరలా ఈ యొక్క బలులు అర్పించడం చేస్తూ మనుషులందరూ కూడా ఆ విధంగా జీవిస్తున్నప్పుడు మరి తండ్రి అనే దేవుడు చివరిగా తన కుమారుని పంపించాడు. ఆయన యొక్క రక్తం ద్వారా మనిషి యొక్క పాపం అంతా కూడా కడిగివేయబడినప్పుడు, తుడిచివేయబడినప్పుడు మరి అప్పుడే మరి మనిషి మరలా పాపం చేయకుండా, పాపంలో పడకుండా నీతిమంతుడుగా జీవించగలుగుతాడు. మనము ఆయన యందు నీతిగా ఎంచబడినట్లుగా, మనము దేవుని నీతిగా ఎంచబడినట్లుగా యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు పాపం మెరుగనటువంటి ఆయన మన నిమిత్తము పాపముగా మారడం అని రాయబడింది. చూడండి, ఇది చాలా భయంకరమైనటువంటి దృశ్యాలను మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మనం చూస్తుంటాం. మరి ఆకాశం అంతా చీకటిగా మారటము, మరి భూమి సూర్యుడు కనబడకుండా పోవటము జరిగింది. అంతా పాపం అంతా కూడా దేవుని మీదకి కమ్ముకొని వచ్చింది. తండ్రి అనే దేవుడు ఇంకా చివరికి ఏం చేస్తాడంటే తన కుమారుని చేయి కూడా విడిచిపెట్టడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన 7 మాటల్లో మనం అది కూడా చూసాం. తండ్రి నా చేయి అలా విడిచితివి అని. విడిచిపెట్టడానికి గల కారణాల్లో ఒకటి ప్రధానమైనది ఏంటంటే తండ్రి అనే దేవుడు అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు.
ఆ పరిశుద్ధులైన దేవుడు అప్పటి వరకు తన కుమారుని చేయి పట్టుకొని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన కుమారుని మీద మనందరి పాపము మోపడినప్పుడు ఆయన వెంటనే తన కుమారుని యొక్క చేయి విడిచిపెట్టినట్టుగా మనం చూసాం. కాబట్టి ఈ కార్యములన్నీ కూడా మనిషిని పాపములను నుండి విడిపించడమే కాకుండా వాటి ద్వారా మానవుడు నీతిమంతులుగా తీర్చిపెట్టాడు. మనం నీతిమంతులం అని చెప్పుకోవడానికి ఈ మాత్రం యోగ్యులు కాదు. అయినప్పటికీ యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడినప్పుడు మనం అందరము దేవుని నీతి అవుతున్నాం, నీతివంతులుగా. కాబట్టి ఆ యొక్క గొప్ప కార్యాన్ని దేవుడు శిలువలో చేశాడు. తర్వాత స్వస్థతలు, ఆరోగ్యమును యేసయ్య రక్తం ద్వారా ఆయన ఎందుకు అంత దెబ్బలు తిన్నాడు, ఆ దెబ్బలు తినటం బట్టి ఎందుకు అంత మనం సుమారు గమనిస్తే ఉదయకాలం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ భయంకరమైన ఎండలో యేసుక్రీస్తు శిలువ మీద ఉండటము, ఆయన శిలువ మోసుకొని పోవటము, కొరడాలతో వారు కొట్టడము, మేకలు కొట్టడం, ఈ శిక్ష అంతా ఎందుకు అంత చేస్తారంటే అన్ని పాపములు మనము చేసాము. ఆ పాపములన్నిటిని ఆయన భరించి ఆ శిక్షను ఆయన అనుభవించాడు కాబట్టే ఇంకా మనకి శిక్ష లేదు. మనకి శిక్ష ఎందుకంటే జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన అందరి యొక్క అనేకల కొరకు చిందింపబడుతున్న అనేక పాపులను క్షమించుటకు చిందింపబడుతున్నటువంటి క్రయధనముగా నా రక్తాన్ని చిందిస్తున్నానని చెప్పి మరొక చోట రాస్తారు. కాబట్టి ఆ క్రయధనము అనేటువంటి చెల్లింపబడింది. జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. కాబట్టి మనకు యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులమని ప్రతి ఒక్క విశ్వాసి విశ్వసించాలా, నమ్మాలా, అప్పుడే ఆ కార్యము జరుగుతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యం కానీ ఆయన పునరుద్ధరణ లేచుట ద్వారా మానవాళికి అంతటికీ ఆయన ఇచ్చినటువంటి ఆ కార్యములన్నిటినీ కానీ విశ్వసించడం ద్వారా మాత్రమే సాధ్యము. తనను అంగీకరించడం ద్వారానే సాధ్యము. అన్యులకి ఇది సాధ్యము కాదు. అన్యులు నీతిమంతులు కాదు. అన్యుల యొక్క పాపాలు క్షమింపబడినాయని చెప్పడానికి లేదు. కానీ మరి విశ్వసించిన వారికి అందరికి కూడా అది సాధ్యము. యేసుక్రీస్తు ప్రభువుని అందరైతే అంగీకరిస్తారో వారిని అందరికీ అన్నాడు. వారందరికీ ఎవరు కూడా ఏ కులం, ఏ వారు, ఏ మతం వారు అయినప్పటికీ, ఏ దేశస్తులు అయినప్పటికీ కూడా వారందరికీ ఆయన పిల్లలకు ఒక అధికారం ఇచ్చాడంట. ఆయన మామూలుగా పిల్లలుగా ఒప్పుకుంటున్నానని చెప్పాను. అధికారం ఇవ్వటం అంటే ఒక రైట్తో వాళ్ళు తప్పనిసరిగా నా దేవుని దగ్గరికి నేను వస్తున్నాను, యేసయ్య నా దేవుడు అని ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఆ యొక్క రైట్ వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి దేవుని నీతిగా మనల్ని చేయటము చాలా గొప్ప కార్యము. స్వస్థతల ఆరోగ్యములో మనం చూస్తే ఆయన పొందిన దెబ్బలన్నీ కూడా మానవాళికి ఆ రోగాలన్నిటినీ ఆయన భరించాడు. ఈ 53 దావీదు కీర్తన చూస్తే మనం పూర్తిగా మన అతిక్రమ క్రియ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యములన్నీ కూడా ఆ యొక్క ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడను, మన దోషశిక్ష ఆయన మీద పడను, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది, మన దోషముల అతిక్రమం బట్టి ఆయన నలగగొట్టబడ్డాడంట. ఆయన సొగసైన స్వరూపమైన లేనివానిగా చూడనల్లనివానిగా మారిపోయాడు ఆ యొక్క ముఖమంతుడు. వాటన్నిటికీ కారణం ఏంటంటే మనందరి పాపం ఆయన పోయటము, దాని పరిష్కారంను మరి తండ్రి దగ్గర కలగజేశాడు. తండ్రి అయిన దేవుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యములన్నిటిని బట్టి మరి మన మానవులందరూ కూడా మరలా క్షమించటము ద్వారా మరి మానవులందరూ తండ్రితో సమాధానపరచబడటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యములన్నీ చేశాడు. ఎందుకంటే మొట్టమొదటి మానవుడు, ఆది మానవుడు తప్పు చేసి అతిక్రమం ద్వారా తన యొక్క అజ్ఞాతిక్రమం ద్వారా పాపములో పడ్డాడు. పాపం ద్వారా శాపము ఇవన్నీ కూడా వచ్చినాయి, మరణం వచ్చింది. ఆ మరణము, పాపము, శాపముల వారి ద్వారా మరి జనజనాంగం అంతా కూడా శపించబడిన వారిగా మారిపోయారు. వాళ్ళందరం కూడా చూసి యేసు తండ్రి అయిన దేవుడు నీతిమంతుని కుటుంబం ద్వారా మరలా భూమిని నింపుతానని చెప్పి ఆ నోవహు కాలంలో జలప్రలయం జరిగింది. అయితే అనేక మంది మానవులు మరణించడం, వారి రోదన ఇవన్నీ కూడా చూడలేకపోయాడు. అందుకని నేను మీదట ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయను, మనుషులందరినీ నాశనం చేయను అనుకున్నాడు. ఆ నోవహు సంతానం కూడా రాను మరి విస్తరించి వారందరూ కూడా మరలా వారి పాప బుద్ధి, తలంపులు, ఆలోచనలు వారి హృదయంలో నుండి పోలేదు. కాబట్టి వారి పాప క్షమాపణ జరగాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. అది కూడా తన ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా జరగాలని చెప్పి మరి దేవుడు మరి సంకల్పించి ఆ కాలం సంపూర్ణమైనప్పుడు, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషి శాపానికి గురి అవటం బట్టి ఆ కార్యాలన్నీ చేస్తున్నాడని భావించి ఒక మనిషిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వదింపబడిన సంతానం ద్వారా భూమి అంతా కూడా ఆశీర్వదింపబడుతుందని చెప్పి అబ్రాహామును పిలుచుకొని ఎన్నుకొని ఆయన్ను ఆశీర్వదించాడు. అయితే ఏమైంది, కాలక్రమేణా ఆశీర్వదింపబడిన జనాంగం విస్తరించారు, బలపడ్డారు, అంతా చేస్తారు, ఇశ్రాయేలీలుగా మారారు. ఇశ్రాయేలు మరలా దేవునికి దోషులైనందున దేవుడే వారిని అన్యులకు అప్పగించాడు. ఆ కార్యములన్నీ ముగిసిన తర్వాతనే యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యం ద్వారా మరి తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేసిన పొరపాటు ద్వారా ఆ కాలక్రమేణా అన్ని విషయాల్లో కూడా దేవుని దుఃఖపెడుతూనే వచ్చినటువంటి మానవుల్ని
విషయంలో తండ్రి అయిన దేవుడిని సమాధానపరచడానికి మరి యేసయ్య శిలువలో ఈ కార్యం చేసి మనుషుల మీద ఆయన ఉగ్రత నుండి తప్పించారనే ఉంది ఇక్కడ. అదేవిధంగా ఆయనకు ఏమాత్రము కోపం లేకుండా మానవులకు తండ్రి అయిన దేవునికి మరలా దగ్గర కలిపి ఆయన యొక్క సృష్టిని ఆయనకు చేతులకు అప్పగించి ఆయన మరలా తండ్రి కుడి పక్షమున కూర్చున్నాడు. ఆ విధంగా యేసయ్య చేసిన కార్యం ద్వారా మనము స్వస్థత ఆరోగ్యాన్ని పొందుకున్నాం. ఆయన పొందిన దెబ్బల ద్వారా మన స్వస్థతను అందితరి అని రాబడిన ప్రకారం ఆ దెబ్బలు గాయముల ద్వారా రక్తం ద్వారా ప్రతి మనిషికి ప్రతి జబ్బు నుండి ఏ జబ్బు అయినా అనే మాట చెప్పడానికి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఏ జబ్బు అయినప్పటికీ కూడా మనం స్వస్థతలు పొందుకుంటాం. అదే మాత్రం 53లో కూడా జరిగింది. మరి ఈ 53 ఏషియాలో రాయబడిన మాటలు క్రొత్త నిబంధన కాలంలో 1వ పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా రాయబడింది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను అందితరి. కాబట్టి ఈ గాయములు యేసుక్రీస్తు ప్రభువు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. చూడండి ఎన్ని కార్యములు ఆయన శిలువలో చేశాడు. అవన్నీ కూడా మనకి ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా లభిస్తున్నాయి. శాప విమోచన, శాపం అనేటువంటిది మనుషులకు మొట్టమొదటిగా నేను చెప్పినట్లుగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దృష్టికి మనిషి శాపగ్రస్తుడైనప్పుడు, ఆయన శపించినప్పుడు మరి భయంకరమైనటువంటి ఆ శాపాన్ని అనుభవించి మానవుడు మరి బతుకుతూ ఉన్నటువంటి కాలంలో ఆ యొక్క శాపాన్ని నుండి మనుషులందరినీ ఒక్క మనిషిని ఆశీర్వదించి ఆయన యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు తండ్రి దేవుడు మొదటగా. అయితే తర్వాత ఆయన సంకల్పము ఏమనుకున్నాడంటే అందరిని కూడా ఆశీర్వదించాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. కనుక ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి ఆ అబ్రాహాము పొందిన ఆశీర్వాదము అన్యజనులందరికీ కలుగుటకై యేసుక్రీస్తు ప్రభువు శిలువలో అన్య జనాంగం యొక్క ఆ శాపానంతటిని తన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడిగా మరణించాడు. దానికి ఉదాహరణ ఏంటంటే ఆ శిలువలో మరణించిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. కాబట్టి ఆ శిలువలో ఆ చెక్కలో ఆ యొక్క మధ్య ఆకాశంలో ఆయన వేలాడటం అనేటువంటిది శాపగ్రస్తమైన మరణము. మరి ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు ఎందువలన అనుభవించాల్సి వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఆయన మన నిమిత్తం ఆయన పాపిగా మారాడు, మన శాపాన్ని అంతటిని ఆయన మీద వేసుకున్నాడు. చూడండి, శాపం చాలా భయంకరమైనటువంటి మరి వంశాలలో వారు చేసినటువంటి విగ్రహాలను బట్టి కానీ ఏ విధంగా అయినా వచ్చి ఉండొచ్చు. శాపాలు ఎన్నో విధాలుగా వస్తాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పాత నిబంధన కాలం రాసి ఉన్నాయి. కాబట్టి ఎటువంటి శాపం అయినప్పుడు కూడా ఇక్కడ వాక్యంలో చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. మరి ధర్మశాస్త్రంలో ఈ యొక్క శాపాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఆ యొక్క శాపాలన్నిటి నుండి కూడా విడుదల చేశాడు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం అన్ని జనులందరికీ మనం, అందుకనే అందరూ అబ్రహాము కుమారులు, మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటారు. అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడు దేవుడు అన్ని కూడా మనం చూస్తాం ఆదికాండం 12వ అధ్యాయంలో. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చేశాడు. ఇవన్నీ కూడా మన నీతివంతులుగా చేశాడు, మన పాపాలను క్షమించాడు, మనందరం కూడా తండ్రికితో సమాధానపరిచాడు. అదేవిధంగా మనకు స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం, మన యొక్క శాపాలన్నిటినీ ఆయన భరించి మన శాపముల నుండి విడుదల కలగజేశాడు. తర్వాత మరొక ముఖ్యమైన సంఘటన, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం లేయటం ద్వారా అధికార మార్పిడి అనేది జరిగింది. అప్పటి వరకు మానవాళి అంతా కూడా ఈ యొక్క భూలోక అధికారి అయినటువంటి సాతాను యొక్క అధికారం కింద ఉండేది. అప్పటి నుండి ఆ యొక్క అధికారం అనేది రద్దు చేయబడి, అది కొట్టివేయబడి, ఆ సాతాను పడద్రోయబడి మరి భూమి మీద దేవుని అధికారాన్ని అమల్లోనికి తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క అధికారాన్ని. అంటే చూడండి, ఇక్కడ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య వారసులుగా చేశాను. తన కుమారుడు తాను అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ కార్యాన్ని జరిపించాడు. తన కుమారుడు శిలువలో చేసిన కార్యం బట్టి ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత ఆ విజయము ద్వారా మన మీద, క్రైస్తవుల మీద, విశ్వసించే వారి అందరి మీద, విశ్వాసుల మీద, ఎవరి మీద కూడా, సంతానం మీద, పిల్లల మీద, ఎవరి మీద కూడా సాతానికి ఎటువంటి అధికారం లేదు. మనకై మనం అధికారం ఇచ్చుకుంటే మరి దేవుడు కూడా ఏం చేయలేడు. మనకై మనం సాతానికి అవకాశం ఇచ్చుకొని మన అధికారం ఇచ్చి ఆ సాతాన కార్యములు మనం కూడా చేస్తాం. కొంతమంది పూజలు చేస్తుంటారు, మరి ఆ విగ్రహారాధన అర్పింపబడిన పదార్థాలు తింటూ ఉంటారు. అవన్నీ కూడా మరి చేయకూడదని బైబిల్లో రాయబడి ఉంది. మరి వాటన్నిటిని మనం చేస్తున్నప్పుడు మరి మనం అధికారం కింద నుండి వెళ్ళిపోతాం, మన అధికారము కోల్పోతాం, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనందరూ కూడా అంధకార సంబంధమైన అధికారం అంటే ఆ సాతాను యొక్క అధికారము, అంధకారానికి సాతాను
కారణం. కాబట్టి ఈ యొక్క దుష్ట శక్తులు, దురాత్మల ప్రభావం విశ్వాసుల మీద ఉండదు. కాబట్టి భయపడరాదు, ఎవరు కూడా భయపడరాదు. సాతాను భయపడకూడదు, ఆవిడ శక్తులకు భయపడకూడదు. ఎందుకంటే సాతానుకు ఇందాకే మనం చెప్పుకున్నాం, కోరలు విరిచేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఆది సర్పము వాడి యొక్క తల చిత కొట్టాడు, కోరలు బెరికేశాడు. కాబట్టి వాడు కానీ బ్రతికే ఉన్నాడు. వాడి లాస్ట్లో ప్రకటన గ్రంథంలో వాడి ఎండింగ్ ఎట్లుంటుందో అవన్నీ కూడా రాయబడి ఉన్నది. కాబట్టి అయితే ఆ యొక్క మూమెంట్స్ని చూసి, ఆ యొక్క కదలికలను చూసి, ఆ తోకలను చూసి భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి ఏంటంటే ఎప్పుడైనా కానీ వీడియో కాలంలో పిచ్చుకళ్ళు వచ్చినా, ఏదైనా దెయ్యాల భయం కలిగినా, ఏదైనా బయట కానీ ఆ శ్మశానాల్లో కానీ అక్కడ ఇక్కడ అని ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఏదో అక్కడ ఒక రకమైనటువంటి భయాలు కలుగుతుంటాయి. ఆ భయాలు కలిగినప్పుడు వెంటనే ప్రార్థన చేసుకోవాలా. దేవుడు వీటన్నిటిపైన మనకి అధికారంగా ఇచ్చాడు. వాటి అధికారం మన మీద లేదు. మనమందరం కూడా క్రీస్తు రాజ్య వారసులము. మనమందరం కూడా క్రీస్తు రాజ్య వారసులముగా తండ్రి చేశాడు మనలను. కాబట్టి అఫీషియల్గా మనమందరం కూడా మనకి ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారం క్రింద మనము లేము అనే విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా అతి గొప్ప కార్యము నిత్య జీవము. ఈ నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు లభించింది. యేసుక్రీస్తు ప్రభు తన శరీరమును తిని తన రక్తం తాగువాడు నిత్య జీవనకు వారసుడు అని చెప్పిన విధంగా ఆయన తన శరీరాన్ని అర్పించాడు, ఆయన రక్తం కార్చాడు. ఆయన చేసిన కార్యం ద్వారా మనుషులందరికీ కూడా నిత్య జీవము లభిస్తుంది. అంటే మరణించిన తర్వాత మరలా జీవించేటడం నిత్య జీవము, అంతము లేనటువంటి రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని సమక్షంలో మనమందరం కూడా ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషమును మనం అనుభవించగలగటం, అటువంటి నిత్య జీవాన్ని దేవుడు మనకందరికీ ప్రసాదించాడు. ఇందాక మొట్టమొదటిలోనే చెప్పుకున్నాం, మరణించినప్పటికీ తిరిగి జీవిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విధముగా, ఆయన విశ్వసించేవాడు మరణించినప్పటికీ తిరిగి జీవిస్తాడు అని చెప్పి రాసిన విధముగా మరలా మనం జీవిస్తాము. మన సంతోషాన్ని, సుఖంగా మరి నిత్య సంతోషాన్ని, నిత్య జీవాన్ని దేవుడు మనకందరికీ, ఆయనే మార్గము, సత్యము, జీవమునని చెప్పిన విధంగా మనకు జీవము ఇవ్వటమే కాకుండా నిత్య జీవాన్ని కూడా ఇచ్చాడు. ఆరోగ్యము, స్వస్థతను, ఆ జీవము ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలను మనం గమనించి మరి తండ్రి అనే దేవుడు మన కొరకు చేసిన వాడు, మనం చేసిన కార్యములన్నిటిని బట్టి ఇంకా చివరిగా మరొక శ్రేష్టమైనటువంటి కార్యం చేశాడు. ఇది చెప్పి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 16:7-8, నేను వెళ్ళని ఎడల, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనం కలుగును, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త సత్యస్వరూపి ఆత్మ మీ వద్దకు రావడు. కాబట్టి నేను వెళ్ళి ఆయనను పంపించి, నేను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యేసుక్రీస్తు ప్రభు ప్రజలందరికీ, విశ్వాసులందరికీ, ముఖ్యంగా తన శిష్యులకు వారు ఎంతో కలిసిమెలిసి ఆయనతో జీవించినారు. ఆయన చనిపోయేటప్పుడు ఎంతో బాధపడ్డారు, ఎంతో భయపడి చెల్లాచెదురైపోయినటువంటి వారు అందరూ కలిసి మరి దేవుని స్తుతిస్తూ మరి ఆయనతో పాటు జీవించాలని ఆశించారు. అయితే తండ్రి అనే దేవుని యొక్క సంకల్పం అది కాదు. కుమారుడు తన కార్యాన్ని ముగించి మరలా తిరిగి రావాలా. కాబట్టి నేను తప్పనిసరిగా వెళ్ళాలా. మరి నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను, సత్యస్వరూపి ఆత్మను మీకు పంపిస్తాను. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు మీ మధ్యకు పంపిస్తాను. అతడు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పిన విధంగా సదాకాలం మీతో ఉంటాడు. కాబట్టి నన్ను వెళ్ళనీయండి అని చెప్పి ఆయన తన శిష్యులతో ఎంతో చెప్పాడు. శిష్యులు ఎంతో బాధతో, ఆయన వెళ్ళిపోతావా, నువ్వు వెళ్ళిపోతావా, వద్దు అని చెప్తున్నప్పుడు కూడా ఆయన వారికి ఈ యొక్క ఆదరణ మాటలను చెప్పాడు. ఆదరణ కర్తను మీకు పంపిస్తాను. కాబట్టి మీరు అందరూ ఆదరింపబడతారు, భయపడరు. మీకు ధైర్యమును, శక్తి, ప్రేమ, ఇంద్ర నిగ్రహం గల ఆత్మను మీకు ఇస్తున్నాను అని చెప్పి చెప్పాడు. అటువంటి ఆత్మను ఆయన పంపించాడు. వాగ్దానం చేసిన ఆత్మను ఆయన పంపించాడు. ఆయన మరి ఆరోహణమై తిరిగి వెళ్ళిన తర్వాత మరి పెంతెకొస్తు దినమున మరి శిష్యులందరినీ ఇక్కడే మీరు వెయిట్ చేస్తూ ఉండండి, వెళ్ళొద్దు, మీ ఊర్లకు మీరు వెళ్ళిపోదు, యెరూషలేములో ఉండండి, నేను చెప్పిన వాగ్దానం మీరు పొందే వరకు కనిపెట్టి ఉండండి అని చెప్పాడు. అదేవిధంగా శిష్యులు కనిపెట్టినప్పుడు వారి మధ్యకు ఆత్మ దిగి వచ్చాడు. వారు ఆత్మతో నింపబడ్డారు. ఆత్మ పూర్ణులై మరి దేవుని కొరకు సాక్షులుగా జీవించారు. యుగములకు దేవుని కొరకు మరి భూమి దిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై జీవించేదరని చెప్పిన విధంగా శిష్యులు మరి భూమి దిగాంతముల వరకు మరి వాళ్ళు వెళ్ళారు. అనేక మందిని మార్చారు. ఆయన మరి యొక్క ఆత్మ కార్యములన్నిటినీ, పరిశుద్ధాత్మ కార్యములను మనము యొక్క బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో, సువార్తల తర్వాత నుండి పత్రికలలో కానీ మరి ఆ యొక్క అపొస్తలుల కార్యగ్రంథములలో కానీ ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యములన్నిటిని మనము చూడగలుగుతున్నాం. అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనతో ఉంటాడు, యుగాంతం వరకు సదాకాలం ఉంటాడు. కాబట్టి ఆ కాలంలో 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు అన్నీ కూడా ఇప్పుడు కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చేయడానికి
ఆయన మనకు అన్ని విధాలా సహాయపడుతున్నాడు. కానీ మరి ఎవరైతే పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ నడిపింపు ఒప్పుకుంటారో, ఎవరైతే నా స్వబుద్ధి ఆధారపడక నా ప్రవర్తన అంతటి అందు మీ అధికారానికి ఒప్పుకుంటున్నానని చెప్పి మరి తండ్రికి మనము శరీరం సజీవయాగంగా సమర్పించినప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తాడు. మనను మరి యుగాంతం మనకు సదాకాలం తన సాక్షులుగా వాడుకుంటాడు. మనకి నిత్య జీవం మనం పొందుకోగలుగుతాం. మరి ఆయన ఇచ్చిన ఆశీర్వాదములన్నింటినీ, స్వస్థతలను ఆశీర్వాదములు ఇంకో దగ్గర రాయబడి ఉంటుంది, మన ధనవంతులుగా చేయటకు ఆయన దారిద్ర్యం లోపించడానికి, మనకు అన్ని విధాలను ఆయన ఆశీర్వదించడానికి ఆయన శిలువ కార్యం చేశాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆశీర్వాదములన్నింటినీ మనకి ఇచ్చాడు. మనము వాటన్నిటిని బట్టి దేవుని సంతోషిస్తూ స్తుతిస్తూ మనం దేవుని కొరకు సాక్షులుగా జీవించుదాం. అటు గొప్ప కృపా భాగ్యము దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీరు శిలువలో చేసినటువంటి ఆ పునరుద్ధాన శక్తిలోని అపరిమితమైన మహత్యం ఎట్టిదో మేము తెలుసుకునడానికి కావలసిన జ్ఞానమున ప్రత్యక్షత కలిగిన హృదయం మాకు అందరికీ దయచేయండి. ఆ గొప్ప కార్యమును బట్టి, మానవాతీత మహాద్భుతమైన కార్యములను బట్టి మేము ఎంతగానో ఆశీర్వదింపబడిన వారు, మేము ఎంతగానో ధన్యులము. అందుకనే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని రాయబడిన విధంగా మేము అందరం ఎంతో ధన్యులమై ఉన్నాం. మీరు మాకు దేవుడు అయినందుకు యేసయ్య శిలువలో చేసిన కార్యం బట్టి, మరి ఆయన మా కొరకు పంపించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి మీకు సమస్తమైన ఘనత, మహిమ, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సహాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.